వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఒకవైపు హైడ్రా నిద్ర లేకుండా చేస్తుంటే ఇంకోవైపు మున్సిపల్ ఆఫీసర్లు కూడా అదే పనిలో పడ్డారు. సో ప్రజెంట్ నేనైతే చిత్రపురి కాలనీలో ఉన్న, ఇది మణికొండ మున్సిపాలిటీ అండర్లో వస్తుంది. సో ఒక్కసారి నేను చెప్పే ముందు ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి విజువల్స్లో చూపిస్తా. సో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఏంటంటే మణికొండ మున్సిపల్ అండర్లో ఉండే చిత్రపురి కాలనీ. సో చిత్రపురి కాలనీ అనేసరికి అందరికీ ఇక్కడ ఇళ్ళ కేటాయింపుల్లో జరిగే అవినీతి గుర్తుకొస్తుంది. సో ఆ అవినీతితో పాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దాదాపు 225 విల్లాలకి G+1 పర్మిషన్ తీసుకొని చాలా వరకు G+2 కన్స్ట్రక్షన్స్, G+3 కన్స్ట్రక్షన్స్ కూడా కొంతమంది ప్రబుద్ధులు చేశారనమాట. సో వాళ్ళు చేసిన ఎఫెక్ట్ మొత్తం చిత్రపురి పేరే నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. సో చిత్రపురి కాలనీకి ఇవాళ ప్రొక్లైనర్లు ఎంటర్ అయ్యే పరిస్థితి. సో కూల్చివేతలు కంటిన్యూ అయినాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, G+2 పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా కట్టడంతో పాటు నోటీసులు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ కాకపోవడంతో అధికారులు కూల్చివేసే పనిలో పడ్డారు. అంతేకాదు ఈ రో హౌజెస్కి సంబంధించి 225 రో హౌజెస్ ఏవన్నాయి, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అవకతవకలు ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కూడా డాక్యుమెంటేషన్ కావచ్చు, సమాధానం కమిటీ వాళ్ళు చెప్పాలంటూ ఇప్పటికే కమిషన్ ఆఫీసర్ నుంచి కూడా ఇక్కడ వీళ్ళకి నోటీసులు అందిన పరిస్థితి. మరి ఇప్పటికైనా చిత్రపురి అధికారులు స్పందిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే చీమ గుట్టినట్టు కూడా అసలుకి వీళ్ళకు ఉందా అనే సిచ్యువేషన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో G+2 నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, అండ్ G+1 కొన్ని నిర్మాణాలు పర్మిషన్ లేకుండా ఉన్నాయనే ఒక వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అయితే చాలా వరకు ఇవి కూల్చివేతలన్నీ కూడా హైడ్రా ఆధ్వర్యంలో జరిగినాయని అనుకుంటున్నారు. కానీ హైడ్రా కంప్లీట్గా FTL బఫర్ జోన్లలో ఉండే ఇళ్లపైన మాత్రమే నిఘా వేసింది. దాంతోపాటు ఇక్కడ ఉండే మున్సిపల్ నుంచి గతంలో పర్మిషన్లు తీసుకున్నామని కమిటీ సభ్యులు ఎటువంటి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిందని మున్సిపల్ ఆఫీసర్లు. సో ఈ ఇద్దరి మధ్యలో కూడా ఏది నిజం ఏది అబద్ధం కాసేపటి పక్కన పెడితే కష్టపడి కట్టుకున్న ఇల్లు అయితే కూల్చివేసే పరిస్థితి వచ్చింది. సో మరి ఇప్పటికైనా కమిటీ వాళ్ళు దీనిపైన స్పందిస్తారా లేదా అనేది మనం కూడా చూద్దాం. అయితే ఇట్లా కేవలం మణికొండ ఏరియాలో మాత్రమే కాదు, చాలా ఏరియాల్లో ఒకవైపు హైడ్రా, ఇంకోవైపు మున్సిపల్ అధికారులు, ఈ రెండు సామాన్య జనాల ఇల్లు కూల్చివేసే పనిలో పెడుతున్నారు. అయితే హైడ్రా నేరుగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్లు కావచ్చు, నోటీసులు లేకుండా చేస్తుంటే కొంతవరకు మున్సిపల్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి 15 రోజుల వరకు కూడా వాళ్ళ అనుమతులు ఉన్నాయా లేవా వాళ్ళ వివరణ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏదేమైనా కూడా అధికారుల తీరు సామాన్య ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తుంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఒక పర్సన్ ఇల్లు కట్టుకున్నాడు, అది బఫర్ జోనా FTL పక్కన పెడతాం మనం. సో ఆ ఇల్లు కట్టుకున్న నిజంగానే ఆయన కబ్జా చేసి కట్టుకుంటే అసలుకి ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆర్థిక ఇబ్బందులను ఇంకొకటనో సెకండ్ పర్సన్కి అమ్మినప్పుడు పాపం ఆ సెకండ్ పర్సన్కి అది బఫర్ జోన్లో ఉన్నదా లేదా, ఆయన కబ్జా చేసిండా లేదంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసిండా అని తెలియకుండానే ఆయన దగ్గర ఇల్లు కొన్న పరిస్థితి. సో అట్లా సామాన్యులు ఎవరైతే ఉన్నారో, అమాయకంగా ఇల్లు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాయ కష్టం చేసి రెక్కల కష్టం చేసి ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అలా చిక్కెదురైన పరిస్థితి. అసలు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ సరైనవా కావా అనే ఒక క్వశ్చన్ మార్క్స్, ఒక భయాందోళన అయితే జనాలు ఉన్నారు. అయితే ఇప్పటికే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హైడ్రా ఇప్పటికే ఒక పిలుపుని కూడా ఇచ్చింది. వాళ్ళు ఉండే ల్యాండ్స్ FTLలో ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా అని తెలుసుకోవడానికి హైడ్రా వెబ్సైట్ని సెర్చ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ సెర్చ్ చేస్తే కనుక అసలు వాళ్ళు ఉన్న ల్యాండ్ సేఫా కాదా అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందని. సో దాదాపు ఇప్పుడు హైడ్రా కూల్చేస్తున్న ఇల్లు కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉండేవాళ్ళే. ఇప్పటికే అది ఒక 2-3 చేతులు మారిన పరిస్థితి. సో అమ్మేవాళ్ళైతే అమ్మేసి వెళ్ళిపోయినారు, కానీ కొన్నవాళ్ళు మాత్రం ఇంకా లోన్లు పెట్టి దానికి సంబంధించి కట్టుకునే వాళ్ళు మాత్రం మోసపోయిన పరిస్థితి అయితే హైడ్రా వల్ల బయటపడ్డ సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. సో ఇది చిత్రపురి కాలనీలో దాదాపు 225 రో హౌజెస్ నిర్మాణానికి నోటీసులకు సంబంధించిన అండ్ కూల్చివేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.